హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ బ్యూటీ హోమ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మేకప్ బిగినర్స్ ఫస్ట్ స్టెప్ బై స్టెప్ మనం ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేస్తాము, ఏమేమిటి వాడతాము, ఎలా యూస్ చేస్తాము, వాటి వల్ల యూజెస్ ఏంటివి అనేవి అన్నీ మీతో ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు అప్పుడైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో అయితే చూసేద్దాం. ఇప్పుడు మనం వచ్చేసి కొన్ని స్టెప్స్ అయితే ఏమేమి యూస్ చేస్తామనేది చూపిస్తాను. ఫస్ట్ మనం క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్, ప్రైమర్, కన్సీలర్, ఫౌండేషన్, కాంటోర్, లూజ్ పౌడర్, ఐ షాడో, ఐలైనర్, హైలైటర్, లిప్ లైనర్, లిప్స్టిక్, లిప్ గ్లాస్, మస్కారా, బ్లష్ అండ్ హైలైటర్, ఫిక్సింగ్ స్ప్రే, అలాగే కాంపాక్ట్ పౌడర్ ఇవన్నీ యూస్ చేస్తే ఫస్ట్ మనం బిగినర్స్కి ఈ స్టెప్స్ అయితే మనం మేకప్కి అయితే యూస్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ చూసేద్దాం. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అయితే ఈ ప్రోడక్ట్స్ అయితే యూస్ చేద్దాం. ఫస్ట్ మనం క్లెన్జింగ్ అనమాట. క్లెన్జింగ్ అంటే మనం ఫేస్కి వాటర్ స్ప్రే చేసేసి నీట్గా టిష్యూ పేపర్తో అయితే మనం క్లెన్జింగ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోనర్ అనమాట. టోనర్ మనము ఇలాంటి కొన్ని టోనర్స్ అయితే చూపిస్తా. మనం జనరల్గా బడ్జెట్లో తీసుకోవచ్చు, అలాగే లో బడ్జెట్లో కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇలా టోనర్ని అయితే యూస్ చేస్తాను. ఇక్కడ విటమిన్ సి టోనర్ అయితే రీకోట్ ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నాను. ఈ టోనర్ని అయితే యూస్ చేయొచ్చు. వేరే వేరే కంపెనీస్ టోనర్ కూడా యూస్ చేయొచ్చు. నా దగ్గరగా అవైలబుల్గా ఉన్న టోనర్ అయితే చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రోజ్ వాటర్ని కూడా టోనర్గా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. యూస్ చేసుకొని మనమైతే టోనింగ్ అయితే యూస్ చేసుకొని మేకప్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. నా దగ్గర ఇక్కడైతే వచ్చేసి నేను ఇల్యూమినేటింగ్ మాయిశ్చరైజర్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి షుగర్ కంపెనీ వాళ్ళది మాయిశ్చరైజరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను దాంట్లో మాయిశ్చరైజర్లో 2 టైప్స్ అయితే మాయిశ్చరైజర్ చూపించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్. ఈ ప్రైమర్ వచ్చేసి నేను ఈ 2 ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను. ఇంకా మీకు ఏదన్నా యూస్ అయితే అలాంటి ప్రోడక్ట్ ఇవి వచ్చి తక్కువ బడ్జెట్లో మనం ప్రైమర్ వచ్చేసి ఫేస్ మీద వచ్చేసి పోర్స్ ఉంటాయి కదా, అలాంటి పోర్స్ని క్లీన్ చేసి మేకప్ని అయితే ఫిక్స్ చేయడానికి ఈ ప్రైమర్ని అయితే మనం యూస్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోర్స్ నీట్గా కవర్ చేయడానికి ఈ ప్రైమర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, మన మేకప్ని సెట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్. ఇది వచ్చేసి నేను ఇక్కడ క్రీమ్ కన్సీలర్ అయితే తీసుకున్నాను. అలాగే ఇట్లా లిక్విడ్ కన్సీలర్ కూడా తీసుకోవచ్చు. ఇవి దేనికి యూజ్ అవుతాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇవి వచ్చేసి మన డార్క్ సర్కిల్స్ కానీ లేకపోతే పింపుల్స్ని కవర్ చేయడానికి, పిగ్మెంటేషన్ని కవర్ చేయడానికి అలాంటి వాటికి వచ్చేసి మనం ఈ కన్సీలర్ని అయితే యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్. ఇలా నేనైతే తక్కువ బడ్జెట్లో ఫౌండేషన్ అయితే తీసుకున్నాను. ఇవి ఫిట్ మీ ఫౌండేషన్స్. ఇలా నేను 3 షేడ్స్ అయితే ఈ కంపెనీలో అయితే 3 షేడ్స్ అయితే తీసుకున్నాము. అంటే స్కిన్ టోన్కి తగ్గట్టుగా ఒకటి డార్క్, మీడియము, ఫెయిర్. ఈ 3 ఫౌండేషన్స్ని బట్టి మనం స్కిన్ టోన్ని సెట్ చేసుకొని ఫౌండేషన్ అయితే అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం హై బడ్జెట్లో ఉండేవి కూడా ఇలాంటివి మ్యాక్ ఫౌండేషన్స్ కూడా తీసుకోవచ్చు, కొంచెం రేట్ ఎక్కువ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఐ షాడోకి ఇలాంటి ఒక ప్యాలెట్ తీసుకుంటే ఐ షాడో ప్యాలెట్ ఇది కొంచెం తక్కువ బడ్జెట్లో కూడా వస్తుంది, స్విస్ బ్యూటీ వాళ్ళది. ఇందులో అయితే మనకి ఐ షాడోలో అయితే అన్ని కలర్స్ ఐ షాడోస్ అయితే మనకి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే కాంటూర్, అలాగే బ్లష్, హైలైటర్ కూడా మనం దీనిలో యూస్ చేసుకోవచ్చు. అలాగే ఐ షాడోస్ మీద మనం కొంచెం చమ్కీ కావాలని అలా అడుగుతూ ఉంటారు కదా, అలాంటి వాటికి కూడా గ్లిటర్స్ యూస్ చేయడానికి కూడా ఇందులో అయితే మనకైతే అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్స్ ఇవన్నీ వేసిన తర్వాత మనం లూజ్ పౌడర్ని అయితే వాడామంటే ఈ లూజ్ పౌడర్ ఏంటంటే ఈ కన్సీలర్ని ఇలాంటి వాటిని ఫేస్కి ఫిక్స్ చేసేస్తుంది అనమాట. ఆ ఫిక్స్ చేసినప్పుడు మనం ఐ షాడోస్ కానీ ఏమన్నా వేసినప్పుడు మన ఈ ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ మన చేతి ఫింగర్స్ అవి ఉంటాయి కదా, ప్యాచెస్ పడకుండా ఫేస్ మీద సెట్ చేయడానికి మనం లూజ్ పౌడర్ని అయితే యూస్ చేస్తాము.
అండ్ నెక్స్ట్ వచ్చేసి హైలైటర్ వచ్చేసి మనం ఇలా లిక్విడ్ హైలైటర్ ఉంటుంది, అలాగే ఇట్లా పౌడర్ హైలైటర్, ఇలాంటి వాటిల్లో నేను ఇలా అయితే తీసేసుకున్నాను అనమాట. ఈ ఒక్క ప్యాలెట్లోనే మనకు అన్నీ తక్కువ బడ్జెట్లోనే కావాలి అనుకుంటే హైలైటరు, బ్లషెస్ ఇవన్నీ ఈ ఐ షాడో ప్యాలెట్లో అయితే దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్. నేను ఇలా పాట్ జెల్ ఐలైనర్ అయితే తీసుకున్నాను. ఇలా దీనిలో వచ్చేసి జెల్ ఉంటుంది, అలాగే పౌడర్ ఉంటుంది. రెండు ఉండడం వల్ల నేనైతే ఇది ఐలైనర్గా అలాగే కాజల్గా కూడా ఉపయోగించవచ్చు. లేదంటే మనకి ఇంకా తక్కువ కావాలంటే ఇలా పెన్ లైనర్ ఉంటాయి కదా, ఇలాంటి లైనర్స్ కూడా యూజ్ చేసి మనమైతే ఐలైనర్ అయితే ఫినిష్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి లిప్ లైనర్స్ అనమాట. ఇలా మనం పెన్సిల్స్ తీసుకుంటే లిప్ లైనర్ వేసుకోవచ్చు. నీట్గా ఫస్ట్ మనం లిప్కి లైనర్ వేసేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లిప్స్టిక్ వేస్తేనే లిప్స్ వచ్చేసి ఎక్కువసేపు ఉంటాయి, అలాగే మన లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. అలాగే మనకి ఒక షేప్ అనేది లిప్కి మనం కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. మనం విడిగా లిప్స్టిక్స్ అయినా తీసుకోవచ్చు. ఇలా ఒక ప్యాలెట్ తీసుకుంటే ఈ ప్యాలెట్లో వచ్చేసి మనకు మ్యాట్ ఫినిషింగ్ అలాగే షైనీగా సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇది కూడా తక్కువ బడ్జెట్లోనే వస్తుంది. ఇలా ఒక లిప్స్టిక్ ప్యాలెట్ తీసుకున్నామంటే దీనిలో ఉన్న కలర్స్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. లిప్స్టిక్ ఏ స్కిన్ టోన్కి తగ్గట్టు వాళ్ళకి సెట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో వచ్చి మనం లిప్ గ్లాస్ అనమాట. ఈ లిప్ గ్లాస్ వేయడం వల్ల ఏంటంటే లిప్స్ వచ్చేసి మంచి షైనీగా అలాగే గ్లాసీ ఫినిష్ అయితే మనకు వచ్చేస్తుంది. అందుకని మనం ఇలాంటి లిప్ గ్లాసెస్ అయితే వాడచ్చు. మనం ఫస్ట్ వచ్చేసి లిప్ లైనర్కి లిప్ బామ్ అప్లై చేసి ఇది చేయకూడదనమాట. దానికి ఇంకొక పద్ధతి అయితే ఉంది, అది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లష్, హైలైటరు ఇవన్నీ చెప్పాను కదా ఈ ప్యాలెట్లోనే దొరుకుతాయి. మనం బ్లష్, హైలైటర్ చేసుకొని మనమైతే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. కాంటోర్ వచ్చేసి మన ఫేస్ని వచ్చి ఒక షేప్గా సెట్ చేయడానికి మన కాంటోర్ అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మేకప్ ఫిక్సింగ్ స్ప్రే వచ్చేసి మనం మొత్తం మేకప్ అనేది సెట్ చేయడానికి మనకైతే ఈ మేకప్ ఫిక్సింగ్ స్ప్రే అయితే మొత్తం అయిపోయిన తర్వాత మనకి మేకప్ ఫిక్సర్ స్ప్రే అయితే యూస్ చేస్తాము. అండ్ ఈ మేకప్ ఫిక్సింగ్ స్ప్రే యూస్ ముందు మనం ఈ కాంటోరు, హైలైటరు ఇవన్నీ వేస్తాం కదా, ఇవన్నిటిని కొంచెం సెట్ చేసుకోవడానికి మనం లాస్ట్లో అయితే ఈ కాంపాక్ట్ పౌడర్ అయితే యూస్ చేస్తామన్నమాట. ఈ కాంపాక్ట్ పౌడర్ యూస్ చేసిన తర్వాత మనం ఫిక్సింగ్ స్ప్రే అయితే యూస్ చేసేస్తే మన మేకప్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఇది కూడా మనకి స్కిన్ టోన్కి తగ్గట్టు కాంపాక్ట్స్ పౌడర్ అయితే దొరుకుతాయి. ఇదే కాదు, లూజ్ పౌడర్స్ కూడా మన స్కిన్ టోన్కి తగ్గట్టు చూస్ చేసుకుంటే మేకప్ అనేది మనం చాలా నీట్గా అలాగే వాళ్ళ స్కిన్ టోన్కి తగ్గట్టు మనం సెట్ చేయొచ్చు అనమాట. మనం వాళ్ళ స్కిన్ టోన్ ఒక కలర్ ఉండి మనం ఫెయిర్గా డార్క్గా తీసుకోకూడదు. వాళ్ళ స్కిన్ టోన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఫౌండేషన్ కానీ, లూజ్ పౌడర్స్ కానీ, కాంపాక్ట్ పౌడర్ కానీ మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను సింపుల్ బేస్ మేకప్ ప్రోడక్ట్స్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా డీప్గా మేకప్ ఎలా వేయాలి, ఏమేమి స్టెప్స్ యూస్ చేయాలి అనేది ఇంకా ముందు వీడియోస్తో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అందుకని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి.